ఇండియాలోనే టాప్ డైరెక్టర్ ఎవరిని అడిగితే అందరూ టక్కున చెప్పే పేరు ఎస్ శంకర్. అప్పట్లో ఆయన తీసిన చిత్రాలు అలాంటివి మరి. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయన క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. అందుకే 15 ఏళ్ల క్రితం తన చివరి హిట్ అందుకున్న ప్రేక్షకులు ఆయనను ఇప్పటికీ ఆదరిస్తూనే ఉన్నారు. ఈ రోజు ఆయన బర్త్డే. 1993లో జెంటిల్మేన్ చిత్రంతో తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన శంకర్ 17 ఏళ్లుగా ఒక్క ఓటమి కూడా చవి చూడకుండా ఇండియాలోనే టాప్ డైరెక్టర్ కొనసాగుతూ వచ్చారు. 2010లో వచ్చిన రోబో సినిమా అయితే బాలీవుడ్ ను షేక్ చేసింది. అయితే అదే ఆయనకు చివరి హిట్ సినిమాగా నిలిచింది. ఆ తర్వాత విడుదలైన స్నేహితుడు, 2.0, భారతీయుడు, గేమ్ చేంజర్ సినిమాలన్నీ ప్రేక్షకుల్ని నిరుత్సాహపరిచాయి. 15 ఏళ్లుగా ఆయనకు ఒక్క హిట్ కూడా అందలేదు. సినిమాలు హిట్ అవ్వకపోతేనేం, ఆయన విజన్ మాత్రం ఎక్కడా చెక్కు చెదరలేదు. అందుకే వేల్పారి అనే మరో భారీ ప్రాజెక్టును ప్రకటించారు. రోబో తన తొలి డ్రీమ్ ప్రాజెక్ట్ అయితే ఇది రెండోదని చెప్పారు. ఈ మూవీ భారీ బడ్జెట్తో రూపొందుతుందని అన్నారు. అందుకోసం అవతార్ చిత్రానికి ఉపయోగించిన సాంకేతికతను ఇండియాలో పరిచయం చేస్తానని పేర్కొన్నారు. ఈ మూవీతో బౌన్స్ బ్యాక్ అవ్వాలని కోరుకుంటూ విష్ యూ హ్యాపీ బర్త్డే ఎస్ శంకర్.